క్రికెట్ మ్యాచ్ లోపల పాకిస్తాన్ ఎప్పుడు ఓడిపోయినా గానీ, మనకు కామన్‌గా కనిపించే కొన్ని సీన్స్ ఉంటాయి. బాగా అరుస్తూ, కేకలు పెడుతూ, టీవీలు బద్దలు కొట్టడం పాకిస్తానీ ఫ్యాన్స్ దగ్గర బాగా కనిపిస్తా ఉంటది. దీనికి కారణం ఏంటిది? మిగిలిన అన్ని కంట్రీ ఫ్యాన్స్ ఎందుకిట్లా జేయరు? మొదటి కారణం ఏంటిదంటే పాట్రియార్కల్ మైండ్‌సెట్ అండ్ పాట్రియార్కల్ సొసైటీ. వీళ్ళ దగ్గర మొత్తం మగవాళ్ళదే రాజ్యం ఉంటది. ఇళ్ళ లోపల ఆడవాళ్ళకి ఎటువంటి గౌరవం ఉండది. చిన్న చిన్న విషయాలకే ఫ్లిప్ అయిపోయి పిల్లల్ని కొడతా ఉంటారు, పెళ్ళాలని కొడతా ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళతోటి నైబర్స్ తోటి గొడవలకు దిగుతా ఉంటారు. టోటల్ ఏషియా లోపలనే చిల్డ్రన్ అండ్ వుమెన్ పైన జరుగుతున్న గృహహింస కేసెస్ లోపల ఆఫ్ఘనిస్తాన్ తర్వాత పాకిస్తాన్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నది. తల్లిదండ్రులు కొట్టిన దెబ్బలకు చేతులు విరిగిపోవడం, కాళ్ళు విరిగిపోవడం, ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ జరగడం, ఈ కేసెస్ లోపల ఏషియా లోపల పాకిస్తాన్ మూడో స్థానంలో ఉంది. భార్యల పైన అనుమానంతోటి పరువు హత్యలు చేస్తారు కదా, అందులోపల నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. దీనికి ముఖ్య కారణం ఏంటిదంటే ఆటను ఒక ఆటలాగా చూడకుండా ఒక యుద్ధం లెక్క చూడడం. మామూలు ప్రేక్షకులే కాదు, అక్కడున్న లెజెండ్స్ వాళ్ళ యొక్క కామెంట్స్ చూడండి. గతంలో వకార్ యూనిస్ చేసిన కామెంట్స్, షోయబ్ అఖ్తర్ చేసిన కామెంట్స్, అప్పట్లోపల జావేద్ మియాందాద్ చేసిన కామెంట్స్ గూగుల్ చేయండి, మీకు తెలుస్తది. రెండవ కారణం ఏంటిదంటే ఒక హెల్తీ ఎమోషనల్ అవుట్లెట్స్ వీళ్ళకి తెలియకపోవడం. ప్రతి వ్యక్తి లోపల ఎంతో కొంత యాంగ్స్ట్ ఉంటది. ఎమోషనల్ టర్మాయిల్స్ నుంచి వెళ్తా ఉంటారు. కొన్ని సందర్భాల లోపల ఇరిటేషన్ వస్తది. ఫ్రస్ట్రేషన్స్ పెరుగుతాయి. కానీ చాలా మంది దగ్గర ఎమోషనల్ కోషెంట్ ఎక్కువ ఉంటది. ఎమోషన్స్‌ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఎట్లా సరిదిద్దుకోవాలి ఏదైనా తప్పు చేస్తే గనక అవి తెలిసి ఉంటది. కానీ వీళ్ళ దగ్గర ఆ స్కిల్ చాలా తక్కువ ఉంటది. మూడవ అతిపెద్ద కారణం ఏంటిదంటే ఒక పాజిటివ్ రోల్ మోడల్స్ లేకపోవడం. చదువుకున్న వాళ్ళు తక్కువ ఉండటం. టాలరెన్స్ లెవెల్స్ తక్కువ ఉండటం. ప్రతి ఒక్క దాన్ని అస్ వర్సెస్ దెమ్ అనే ఒక మైండ్ సెట్‌లో చూడడం. మన దేశం లోపల మరి అప్పుడప్పుడు మనం కూడా ఇట్లా ప్రవర్తిస్తాం కదా! మన దగ్గర కూడా ఉంటది. కానీ వీళ్ళంత అతి ఉండదు.